హలో అందరికీ రామ్ రామ్. చేనులకు వచ్చిన చాలా రోజుల తర్వాత ఇక వచ్చిన చిలకలకు హౌస్ వైరింగ్లో ఉండడు అక్కడ కాలే. ఇక మా జొన్న పరిస్థితి ఇది ఫుల్ గడ్డి అయింది. జొన్ననైతే మంచిగా ఉన్నది. ఎన్ను సైజు ఇది వెరైటీ వచ్చేసి గంగా కావేరి. నేను అయితే కావాలనుకున్నా కానీ మా ఏరియాలో కూడా లేవు. ఇట్లా ఉన్నది ఎన్ను సైజు మొత్తానికి. సో పెద్ద సైజు ఎన్ను. ఇలా రెండు రకాలు ఉన్నాయి. గంగా కావేరి ఉన్నాయి. గంగా కావేరి సైజు వచ్చేసి ఇంత ఉన్నది ఎన్నుది. ఇప్పుడే ఇంకా ఇత్తు నింపితే సైజు ఇంకా చాలా పెద్ద వస్తుంది. జొన్న వచ్చేసి ఎక్కువ విరగాలి మనకు నడుమంటి ఛాతి మంటి ఇంతే జొన్న మొత్తం. ఎక్కడెక్కడ ఈ జొన్న ఉందో దీని ఇంత చిన్న సైజు జొన్న ఎన్ను చూడండి. మరి బీభత్సంగా ఇంత పెద్ద ఎన్ను ఉన్నది. వాటి కూడా ఎన్ను మొత్తం ఒకటే తీరు ఉన్నది. ఇలా వేరే బ్యాగ్ ఒకటి ఉంది. ఆ బ్యాగ్ ఎన్ను వచ్చేసి కొద్దిగా చిన్న సైజు ఉంది. ఈ గంగా కావేరి సైజు పెద్దగా ఉంది. దాని వచ్చేసి సన్నం ఎన్ను ఉంది. ఇవన్నీ గంగా కావేరి ఇక్కడ వరకు. దీని ఎన్ను చిన్నగా ఉంది. ఇది దీని ఎన్ను ఈ సైజ్ ఎన్ను. మరి ఏంటంటే నేను అరక అది మసిన్ నడక ట్రాక్టర్తో పోసిన రెండు మిక్సర్ అయిపోయినాయి. ఈ గంగా కావేరి ఎక్కడెక్కడ ఇత్తనం ఉందో అది మొత్తం ఈ సైజు పెద్ద వచ్చేసింది. ఇది వేరే జొన్న ఏదైతే పోసింది అంటున్నా దాని ఎన్ను ఇది తినే రిజల్ట్ మనకు. ఇది గంగా కావేరి, ఇవి వచ్చేసి ఆధార్ చిన్న సైజు ఉంది. ఇట్లున్నాయి. రేపైతే ఉగాది. ఈరోజు మామిడి ఆకులు మోతకాకులు మనకి ఇస్తారా కావాల్సినవి, పూజకు కావాల్సిన పత్రి అవన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే 4:30-5 గంటల మధ్యలో ముహూర్తాలు బాగుంటాయి. రాత్రిలో పూజలు చేసుకుంటాం కనుక అవన్నీ ఇప్పుడు కావాల్సినవన్నీ ఒక్కొక్కటి సాయంత్రం వరకు రెడీ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.